ఒక్క క్షణం ఈ మాటలు వినండి. మీరు ఎంతమందిని పడుకోబెట్టుకున్నారు, మీ తమ్ముడు ఎంతమందిని పడుకోబెట్టుకున్నాడో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అదే విధంగా మీ తమ్ముడి పిల్ల రేణు చేసి ఒక సినిమా ఆర్టిస్ట్, ఆమె వేషాల కోసం ఎంతమందితో పడుకుందో కూడా అందరికీ తెలియజేయండి. చూశారు కదా, ఈరోజు కొండా సురేఖ గారు నాగార్జున కుటుంబాన్ని ఏదో అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆగమాగమవుతారు, స్పందించాలే మంచిదే. ఎందుకంటే ఆమె మాట్లాడిన మాటలు తప్పు, దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ రోజా లాంటి వాళ్ళు ఇంకా మిగతా రాజకీయ నాయకులు జిగుత్సాకరంగా నేటికి మాట్లాడుతుంటే వీళ్ళు ఎందుకు స్పందించరు? అదేవిధంగా భువనేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి గురించి నీచంగా మాట్లాడినప్పుడు వీళ్ళు ఎందుకు స్పందించరు? అంటే వీళ్ళు అప్పుడు ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా, వాళ్ళకొకలాగా, వీళ్ళకొకలాగా స్పందిస్తున్నారు అంటే అవసరాలను బట్టి వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఈ ఒక్క స్పందన చూస్తే మనకు అర్థమైపోతుంది. చేసిన వాళ్ళకి ఆ కాలమే సమాధానం చెప్తుంది. జై హింద్.